వరుసగా 2 మ్యాచ్లు గెలిచి ఫుల్ జోష్లో ఉన్న టీమిండియా క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ఇవాళ మొతేరా స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో ఫైనల్ మ్యాచ్ను ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిచి ఇంగ్లీష్ టీంను వైట్ వాష్ చేయాలనే కసితో ఉంది. టీం కూడా పటిష్టంగా కనిపిస్తుంది. రోహిత్ ఫామ్లోకి వచ్చాడు. హిట్మ్యాన్ను మరో రికార్డు ఊరిస్తోంది. ఇవాళ 13 రన్స్ చేస్తే వన్డేల్లో 11,000 రన్స్ క్లబ్లో చేరనున్నాడు. ఇక గిల్, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నారు. ఆల్రౌండర్లు జడేజా, అక్షర్ పటేల్, పాండ్యా కూడా ఆకట్టుకుంటున్నారు. అయితే విరాట్ కోహ్లీపైనే బెంగంతా. ఈ మ్యాచ్లోనైనా బ్యాట్ ఝుళిపిస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. 89 రన్స్ చేస్తే వన్డేల్లో 14,000 రన్స్ క్లబ్లో చేరుతాడు. బౌలింగ్లో హర్షిత్ రాణా కాస్త తడబడుతున్నాడు. దాంతో అతడి స్థానంలో హర్షదీప్ను ఆడించే ఛాన్స్ ఉంది. ఇక ప్రత్యర్థి జట్టును చూస్తే వీక్గా కనిపిస్తోంది. తోపు బ్యాటర్లంతా విఫలమవుతున్నారు. సాల్ట్, డకెట్ ఓపెనింగ్ ఇచ్చినా మిగతా బ్యాటర్లు దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. జో రూట్, బట్లర్ మాత్రమే కూల్గా ఆడుతున్నారు. ఓవర్టన్ స్థానంలో బ్యాంటర్ను ఆడించే ఛాన్స్ ఉంది. బ్యాటర్లే కాదు బౌలర్లు కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. మార్పులు చేర్పులు జరగొచ్చు. సాకిబ్ ప్లేస్లో ఆర్చర్ను బరిలోకి దింపే అవకాశం ఉంది.